రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరశాఖ స్పష్టత అంట. మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తుల్ని ఆన్లైన్ చేస్తున్నామంట. అరే నిన్న ఒక వార్త వచ్చింది కదా, మీ సేవ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, అది ఫేక్ వార్త. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణపై పౌర సరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులను స్వీకరించడం లేదని ఆ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని మాత్రమే మీ సేవ కోరినట్టు స్పష్టం చేసింది. అయితే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరించబడుతున్నాయని తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియ నిలిపివేసిందని కొందరు ప్రచారం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తులను ఎన్నికల కమిషన్ నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఈ విషయమై తమను పౌర సరఫరాల శాఖ కానీ మీ సేవ కానీ సంప్రదించాలని చెప్పారు. అయితే ఈ రేషన్ కార్డుల గురించి వచ్చే వార్తలన్నీ ఫేక్ అండి, ఏది నమ్మద్దు. ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం వల్ల ఈ దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయింది అనే అంశం కూడా అబద్ధం. అలా ఏమీ లేదు, రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ జరుగుతూనే ఉంది. అయితే మీ సేవలు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ ప్రజాపాలనలో భాగంగా అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు వస్తాయి. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.